నమస్కారం ఎవ్రీవన్. వెజ్ వర్సెస్ నాన్ వెజ్ సిరీస్లో ఇవాళ మనం ఇంకో డైమెన్షన్ కోసం తెలుసుకుందాం. అదే కర్మ ఆర్ కార్మిక్ లోడ్. కర్మ అంటే ఏంటో కాదు, ఈ నేచర్లో ఒక లా ఉంది. మనం చేసే ప్రతి పనికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. దాన్నే మనం కర్మ ఆర్ కార్మిక్ లోడ్ అంటాం. ఈ కార్మిక్ లోడ్ ఎంత అనేది మనం చేసే పని బట్టి ఉంటుంది. ఈ కార్మిక్ లోడ్ ఎంత తక్కువ ఉంటే మన లైఫ్ అంత ఈజీగా సింపుల్గా ఉంటుంది. కార్మిక్ లోడ్ ఎంత ఎక్కువ ఉంటే మన లైఫ్ అంత బర్డెన్సమ్గా హెవీగా ఉంటుంది. మనం ఫుడ్ని ప్రొక్యూర్ చేయడంలో కూడా ఈ కార్మిక్ లోడ్ని బిల్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ చాలా బేసిక్ క్రియేచర్స్. వాటికి బ్రెయిన్, పెయిన్ రిసెప్టర్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లాంటివి లేవు. సో లీస్ట్ అమౌంట్ ఆఫ్ సఫరింగ్ క్రియేట్ చేస్తాం. దానివల్ల లీస్ట్ అమౌంట్ ఆఫ్ కర్మ ఆర్ కార్మిక్ లోడ్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఫిష్ ఈజ్ ఎ ప్రిమిటివ్ బీయింగ్. సీలో ఉండే క్రియేచర్స్కి మన బాడీ ఫార్మాట్కి చాలా దూరం ఉంటుంది. మన ఎమోషనల్ కేపబిలిటీ, వాటి ఎమోషనల్ కేపబిలిటీ చాలా డిఫరెన్స్. సో ఫిష్ ప్లాంట్స్ కన్నా ఎక్కువ ఉన్నా మిగతా యానిమల్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ కార్మిక్ లోడ్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ హెన్స్ ఆర్ బర్డ్స్. ఇవి నాన్ మెమల్స్, అంటే ఎగ్స్ పెట్టే జీవులు. వీటి బాడీకి మన బాడీకి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ హెన్స్ ఆర్ మచ్ మోర్ ఎమోషనలీ కేపబుల్ దెన్ సీ ఫుడ్. అంటే ఒక ఫిష్ కన్నా హెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ. బట్ స్టిల్ దాని బాడీకి మన బాడీకి చాలా డిఫరెన్స్ ఉండడం వల్ల కార్మిక్ లోడ్ మీడియంగా ఉంటుంది. నెక్స్ట్ గోట్ అనుకుంటే, గోట్ ఈజ్ ఏ మెమల్. సో మన బాడీకి దానికి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. మోర్ అవేర్నెస్, మోర్ ఫీలింగ్స్, మోర్ ఎమోషనల్. సో కార్మిక్ లోడ్ ఈజ్ హై. నెక్స్ట్ కౌ కేవలం ఒక మెమల్ మాత్రమే కాదు, ఇట్స్ వెరీ హైలీ కాన్షియస్ బీయింగ్. తనకి హ్యూమన్ లైక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మదర్ లైక్ నర్చరింగ్ నేచర్ ఉంటుంది. అందుకే కౌని మన శాస్త్రాల్లో అమ్మతో కంపేర్ చేస్తారు. సో ఒక కౌని చంపితే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కిల్లింగ్ ఏ హ్యూమన్ బీయింగ్. కార్మిక్ లోడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై. సో మనం ఎంత కార్మిక్ లోడ్ని బిల్డ్ చేస్తాం అనేది మనం తీసుకునే లైఫ్ యొక్క డిగ్రీ ఆఫ్ కాన్షియస్నెస్, డిగ్రీ ఆఫ్ అవేర్నెస్, డిగ్రీ ఆఫ్ సఫరింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది తినండి, ఇది తినకండి అని నేను చెప్పను, కానీ నేనేం రికమెండ్ చేస్తానంటే, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ నాన్ వెజ్, ప్రిఫర్ సీ ఫుడ్ అండ్ బర్డ్స్. మనం వీలైనంత కార్మిక్ లోడ్ని తక్కువ బిల్డ్ చేసుకుంటే మన లైఫ్ అంత ఈజీగా, సింపుల్గా, సాఫీగా ఉంటుంది. అలా తినడం కరెక్ట్ అని నేను అనను, బెటర్ అని అంటున్నా అంతే. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై పశుపతినాథ్.